14వ రోజు పెళ్లి రోజు చేసుకుంటున్నా 14 సంవత్సరం పెళ్లి రోజు చేసుకున్నా మానస కన్న గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు. చలో 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 తప్పట్లు పీటి పాట పెట్టుకో. పెళ్లి కూతురు తరపులు రా, పెళ్లి కూతురు తరపులు పెళ్లి కూతురు తీసుకోండి. ఇప్పుడు చిన్న పెళ్లి కూతురు లోపల తీసుకోవాలి, మేము చెప్పినప్పుడు రావాలి పెళ్లి కూతురు. మా పెళ్లి చేసుకొని పెళ్లి జన్మకి రాదు. 14 సంవత్సరాలు భరిస్తుంది, ఇంకా భరించండి. అదే పట్టుకోమీ ఇగో బరాబర్ కట్నం కావాలి మగాడ కూర్చోనా కూర్చోనా కూర్చో వినాడ కూర్చో. పెళ్లి కూతురు కొలుసుకున్నా కరెక్ట్ 50 తులాలు ఉంటాను నేను తెలుసా. 50 తులాలు చంద్రబాబు ఇస్తున్నాం, ఇంకా కట్నం ఎందుకయ్యా? దొరకాలంటే రాసి పెట్టి ఉండాలి, మీ పిల్లలకు రాసి పెట్టి ఉండాలి. దొరకాలంటే కూడా పెట్టి పుట్టుండాలి, రాసి పెట్టి కాదు పెట్టి పుట్టుండాలి. కట్నం గురించి చెప్పు, అవన్నీ చెప్పొద్దు. అమ్మో నేను మాట్లాడ ఆయన పిల్ల హుషారు ఉందంటే మా అన్న మా అన్న ఇట్లా 108 కొరుకోడు, అంత మంచోడు. అది చూడు సైలెంట్ ఉంటాడు, ఏం మాట్లాడు కొరుకుతాడు. చెప్పు కట్నం కానుకలు కట్నం అయితే రూపాయి వేసుకోరు, లేకపోతే లేదు. అన్న నీకు పిల్ల నచ్చిందా? పెళ్లి కూతురు పెళ్లి కూతురు ఏమని సాయి పెళ్లి కూతురు ఏమని అన్న అన్న మంచిగా పిల్లలు ఇగో గాయత్రి దగ్గర అన్న ఇగో ఏ సైలెంట్ ఇగో పిల్లని ఇప్పుడే చూసుకో, ఓ కాళ్ళు చేతులు అన్ని ఇప్పుడే చూసుకో. పెళ్ళైనాక ఇవా పెళ్ళైనాక కాళ్ళు ఒకరుంది అంతా నడవది, ఇప్పుడే చూసుకో. ఫస్ట్ చాయ్ అమ్మ చాయ్ తీసుకురండి అమ్మ, చాయ్ నీళ్ళు వస్తుంది, మీరు చాయ్ పడకరండి. గాయత్రి ఫైదా పెట్టినావా? ఏ చూపి అమ్మ పెళ్లి కూతురు రావాలి అన్న చూసుకోండి ఇప్పుడే. చూసుకో పెళ్లి కొడుకు ఇప్పుడు చూడు అన్న చూసు అన్న డౌట్ ఏముంది? డౌట్ అంటే కొద్దిగా అటు ఇటు పోయి జరుగు అటు ఇటు అమ్మ నడమ అటు ఇటు అటు నడుచారు మంచి నడు. చేతులు కాలు ఇంకొరు పోతుందంట అమ్మ. అన్న ఇంకా ఇంకా పాట ఏమన్నా పాట ఇట్లా పాడుతుంది పాట పాడమ్మ, పాట పాడు. కూర్చో 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 పాట పాడమ్మా, పాట పాడాలి ఏదన్నా ఒకటి. ఒక డాన్స్ అంట ఏందమ్మా పెళ్లి కూర్చోడు. ఈ పిల్ల ఏం ఏం మాట్లాడే రాదంటుంది. పద్ధతిగా పెంచినాం అంటే మేము పెళ్లి కొడుకుని ఏం మాట్లాడుతున్నామా మీరు? ఏం మాట్లాడుతున్నారు నువ్వు? చూడు ఒక మాట మాట్లాడుతుందా? కాదు పెళ్లి పిల్లని చూసి పెళ్లి పిల్లగానికి నోట్లకి మాటలు వస్తలేవు. సరే ఫైనల్ ఏంది? ఇగో మంచి గ్రాండ్ గా పెళ్లి చేసిండి. బంగారం ఎంత పెడుతురు? ఇంకా బంగారం ఏం పెట్టాం. అవన్నీ చెప్పొద్దు, ఇవన్నీ సినిమా డైలాగ్ చెప్పొద్దు. ఇగో ఇగో అమ్మ ఇగో ఏం లేదు, మా పిల్లగానికి ఒక్క చైన్ పెట్టురి, చైన్ పెట్టురి.
ఏం లేదు అబ్బాయి డైట్ చేస్తాం. మీకేం కావాలి మంచి అమ్మో ఎంత 1,00,000 రూపాయలు ఉంది. బేగమార పోయి తీసుకుని వస్తాను. మీకు నచ్చింది సరే ఓకే. సరే ఇప్పుడు అవన్నీ లేదు, మనం పేదవాళ్ళం కాబట్టి సింపుల్ గా పెళ్లి చేసుకున్నాం. ఓకేనా? ఆ పెళ్లి కూతురు లోపల రెడీ తీసుకురా పోనావా? పెళ్లి కూతురి పెళ్లి కొడుకు రెడీ చేస్తాం. ఇగో మెల్లగా ఇట్లా తిరగాలి. ఇక మెల్లగా ఇట్లా తిరగాలి. మాకు ఇటు కాడుక అన్నకు పెడతాం. కాదు అంటాడు తీసుకురండి పెళ్లి కూతుర్ని. రావాలా పెళ్లి కూతుర్ని? రావాలి పెళ్లి కూతురు ఇక్కడ కూర్చోవాలి. పెళ్లి కొడుకు సాంగ్ పెళ్ళి అయ్యేదాకా నాగా రాదే. ఇప్పుడే పెళ్లి నువ్వెట్టు అరే అవునే మర్చిపోయినాము. అడవిలో కట్నం ఇస్తారు. పెళ్లి కొడుకుకే కట్నం ఇవ్వాలి. ఇక అడవిలోకి ఎక్కడికి కట్నము ఇస్తా. కలకాలం 12 మంది కొడుకులతో 5 సంవత్సరాలు నిండు నూరేళ్ళు బతకాలి. అందరూ సంతోషంగా ఉండాలి. అందరం హ్యాపీగా ఉండాలి. హ్యాపీ మ్యారీడ్ లైఫ్, హ్యాపీ మ్యారీడ్ లైఫ్, హ్యాపీ మ్యారీడ్ లైఫ్. మనల్ని బాధ పెట్టకుండా మంచిగా చూసుకుంటారు. తెల్లారేసి ముర్షద్ గారి దగ్గరకు పోయి తాయిదా కట్టించుకోవాలి. పాట పెట్టమ్మా. పాట సాంగ్ సో ఫ్రెండ్స్ ఇప్పుడే మన పెళ్లి అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు మన ఫోటో షూట్ అంటే రిసెప్షన్ టైప్ ఫోటో షూట్ ఉంటుంది అనమాట. ఇప్పుడు చిన్న కేక్ అయితే కట్ చేస్తాం. కేక్ కట్ అయిన తర్వాత ఫోటో షూట్. హ్యాపీ మ్యారేజ్ డే. థ్యాంక్ యూ. అమ్మ పెళ్లి కూతురు తరపు కేక్ తీసేసారు. ఇప్పుడు ఫోటో షూట్. ఇట్లా చేయలేదు. ఇంత ఇదిగా స్టిల్స్ ఆట ఏమో వేస్తారు. ఫోటో స్టిల్ స్మైల్. మళ్ళీ ఇగో ఇట్లా ఇంకో స్టిల్ అన్న. ఎందుకే ఎవరే నువ్వు చేత మంచిగా ఫ్రెండ్స్ మన పాతకాలం పెళ్లి అయితే థమ్స్అప్ ఇస్తారు కదా. సో మనం ఇప్పుడైతే కొబ్బరి బోండం చేస్తున్నాం. ఓకేనా? కొబ్బరి బోండం కూడా పెట్టిరు. ప్లే సాంగ్. కూర్చోరు కింద కూర్చోరు. ఆడ కూర్చోరు. సాంగ్ ప్లే చేయి. కన్ను చూసుకోరి. అనే పూలేరు
కళ్ళు పేలిపోరు చూడ. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక 2 నిమిషాల భరత్ స్టార్ట్ అవుతుంది. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఊరేగింపు. జరుగు సెంటర్ పడదు. సో ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు అయిపోయింది. సో ఇప్పుడు ఇంట్లోకి రావాలి. ఒకరి పేరు ఒకరి రేపు ఇంట్లోకి రావాలి. 32 ఏళ్ళు వచ్చినాయి కాబట్టి అనుభవం వచ్చింది. అప్పుడంటే పెళ్లిళ్ళు ఎట్లుండాలి ఎట్లా చేయాలనేసి 17 ఏళ్ళకే పెళ్లి చేస్తే ఏం చేస్తాం? వచ్చినవా కూర్చున్నావా అంతే. సరే లోపలికి వచ్చినప్పుడు పెళ్లి చెప్పాక లోపలికి రానియా నేను. వదిలే అన్న ఇద్దరు పేరు మానస. అన్న పేరు చెప్పు, నీ పేరు కాదు. అన్న నువ్వు వదిలే పేరు చెప్పు. పాట ఏమద్దు కానీ లోపలికి వచ్చినప్పుడు అన్న పేరు చెప్పు. అన్న వదిలే పేరు చెప్పు. అన్న వదిలే పేరు చెప్పు. మానసతో కలిసి వచ్చినా అని చెప్పు. వదిలే నువ్వు చెప్పు. నేను మా ఆయన కలిసి వచ్చి. మీ ఆయన అంటే పేరు చెప్పు. మా అన్న పేరు కర్ణాకర్ కలిసి వచ్చినావు. సరే మరి నాకు అడవిలో కట్నం ఇస్తేనే లోపల రాడేస్తున్నా. కొడుకు నాకు ఇస్తుందంట. అల్లరి పెట్టినాకి ఇస్తా, పెద్ద కట్నం ఇస్తా. అప్పుడు నీకు అల్లరి పెట్టాడు నాకు బిడ్డ కొడుతుంది కానీ ఏమద్దు నాకు ఇప్పుడే. అప్పుడు నేను రివర్స్ కట్నం ఇవ్వాల్సి వస్తుంది నీకు. పోయేటప్పుడు ఇక లాంగ్ చైన్ వేసి పంపిస్తా. నాకు చేయలకి వడ్డానం పెడతాం. ఈ వడ్డానం నీకే. అన్న చూసేది మళ్ళీ తేడా తీసుకుంటా అంట. చూసి అసలు అడుగు అన్న కట్నం వేసి లోపల రావాలి. 501 రూపాయి. వీడియో ఏమంటే 500 అడవిలో అనిపించుకున్నాం. అచ్చు ఏంటి అన్న 100 రూపాయలు ఇస్తున్నా. ఏంటి అన్న 100 రూపాయలు ఇస్తున్నా. నాకు సరిపోయా అన్న. తర్వాత ఇస్తుంది సరే పిల్లలు నిల్చొని కాలు కుదిరి లోపల రాణిస్తారా? సరేనే అన్న ఇద్దరు కలిసి లోపల రండి. కుడికాయలు పెట్టిరండి. పట్టుకోవా? పెట్టిరండి లోపలికి. అదేది ఇట్లా కొట్టేది అయిపోయిందా? వద్దే చూడే ఇక ఇల్లు ఇల్లు చూపి. మీ వద్దేకి ఇల్లు చూపి. వద్దే బట్టబైరు కడించుకుంది. బాగుందా వద్దే మా ఇల్లు? నచ్చిందా? మన నచ్చిందా? సో వీడియో మాకైతే చాలా నచ్చింది. సో మేమైతే చాలా ఎంజాయ్ చేసినాం. ఓకేనా? నేనైతే నా మ్యారేజ్ అయితే కట్నం అయితే సాధించుకున్న. పెళ్లికి అయితే మేమైతే 25th మ్యారేజ్ డే చేసుకుందాం అనుకున్నాం కానీ 14వ మ్యారేజ్ డేనే ఇంత గ్రాండ్ గా చేసిన అసలు అనుకున్నా. థ్యాంక్ యూ సో మచ్. మా పెళ్లి మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి, షేర్ కొట్టండి, కామెంట్ కొట్టండి. ఓకేనా ఫ్రెండ్స్? మరిన్ని వీడియో కోసం బారావన్ ముచ్చట ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. మరొకసారి అందరికీ థ్యాంక్ యూ. హ్యాపీ మ్యారేజ్ డే. థ్యాంక్ యూ.